नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं नामं गोविंदं ददिवामनं। ओं नमः शिवाय ओं नमः शिवाय ओं नमः शिवाय। నేను శివాజీరావు తలాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏప్రిల్ 8వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. దీని వివరాలు తెలుసుకుందాం. సో ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9:12 నుండి తెల్లవారుజామున 2:22 వరకు మీనరాశిలో రేవతి నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి మనం ఏ రకమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువగా ఉత్తర అమెరికాలో 13 రాష్ట్రాల్లోనూ మెక్సికో కెనడాలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం గోచరం అవుతుంది. అంటే వాళ్ళకి అది పగటి కాలం అవుతుంది కాబట్టి. సో అయితే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనపడకపోయినప్పటికీ దాని గ్రహణ ప్రభావం మనకి ఇక్కడ 12 రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి పంచమాధిపతి అంటే సంతానానికి సంబంధించి, తర్వాత విద్యకి కాంపిటీషన్కి సంబంధించి, నిర్ణయాలకు సంబంధించిన విషయాలు, తర్వాత మన క్రియేటివిటీకి సంబంధించిన విషయాలు, ఈ విషయాలన్నీ రవి చేతిలో ఉన్నాయి. పంచమాధిపతి రవి ఇక్కడ 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానం అనేసరికి వ్యయస్థానం, ఖర్చు, మోక్షస్థానం, తర్వాత ప్రజా సంబంధాలకు సంబంధించి. సో ఈ 12వ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల మేషరాశి వారు ఇక్కడ ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలు కొద్దిగా చాలా జాగ్రత్తగా వెల్విషర్స్తో ఆలోచించి తీసుకోవాలి. సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి. ఖర్చు అదుపులో పెట్టుకోవటానికి ట్రై చేయాలి. ఆకస్మికంగా ఏదో ఒక ఖర్చు సంతాన రీత్యా కానీ, లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక నిర్ణయాల రీత్యా ఒక విశేషమైన ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కొద్దిగా తీవ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజా సంబంధాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించటం, తర్వాత ఆదిత్య హృదయ పారాయణం చేయటం, 1.5 కేజీల గోధుమలు ఆదివారం నాడు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇక్కడ గ్రహణ ప్రభావం దాదాపు 3 నెలల వరకు ఉంటుంది. ఈ 3 నెలలు కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయాలు ఆచితూచి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అంటే ఇక్కడ సుఖ సంతోషాలకు సంబంధించిన విషయాలు, మానసిక స్థితి, వాహనం, ఇల్లు, భూమి, తల్లి, బంధువులు, వీటన్నిటికి సంబంధించిన రవి 11వ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఈ 11వ స్థానం చాలా లాభస్థానం అయినందువల్ల వృషభ రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక మంచి స్థిరాస్తి కలిసి రావటం కానీ, వాహనం కలిసి కొనుక్కోవటం కానీ జరుగుతుంది. బంధువులతో కానీ తల్లితో ఉన్న విభేదాలు దాదాపు దూరం అవుతాయి. సంతోషకరమైన మానసిక స్థితి కలిగి ఉండే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ధనలాభం కలుగుతుంది. మంచి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. సో వృషభరాశి వారికి ఈ గ్రహణం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి 3వ స్థానాధిపతి రవి అంటే మన పరాక్రమానికి సంబంధించిన విషయాలు, కమ్యూనికేషన్, సోదరులు, తర్వాత ధైర్యానికి సంబంధించిన విషయాలు, విక్రమస్థానం కాబట్టి, తర్వాత వ్యవహార శైలికి సంబంధించిన విషయాలు, మనం తీసుకోబోయే ఇనిషియేటివ్కి సంబంధించి ఇవన్నీ వీటన్నిటికీ రవి అధిపతి. సో ఈ రవి 10వ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల 10వ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతున్నందువల్ల రవికి ఇక్కడ వృత్తి ఉద్యోగాల రీత్యా దాదాపు ఒక మంచి అవకాశం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆకస్మికంగా మీకు ఏదో ఒక అంటే వచ్చే 3 నెలల కాలంలో మీ వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా పైకి వెళ్ళటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా సోదరుల రీత్యా కానీ, లేకపోతే తోటి సహోద్యోగాల రీత్యా కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో కానీ మంచి సఖ్యత ఏర్పడుతుంది. తర్వాత మీ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ తర్వాత మీరు చేసే వ్యవహార శైలి వల్ల చాలా మంచి లాభాలు పొందుతారు. దాదాపు అంటే కెరీర్లో చాలా మంచి టర్న్ వస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి పదవి కానీ, లేకపోతే ప్రమోషన్ రావడానికి కానీ, లేకపోతే నూతన ఉద్యోగం రావడానికి కానీ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రవి 2వ స్థానాధిపతి. అంటే కుటుంబానికి సంబంధించి, బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్, ఆరోగ్యం, వీటన్నిటికీ సంబంధించిన రవికి ఇక్కడ 9వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ఈ 9వ స్థానం అనేది మన ధర్మ మార్గానికి సంబంధించి, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి, విదేశాల విషయాలకు సంబంధించి, గురువులకు సంబంధించి, తండ్రికి సంబంధించిన విషయాలు ఇవన్నీ ప్రాముఖ్యత వహిస్తాయి. ఈ 9వ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా మంచిగా చేయగలుగుతారు. అంటే ఇక్కడ మధ్యస్థమైన ఫలితాలు వస్తాయి. కొద్దిగా గురువులతో విభేదం ఏర్పడటం కానీ, లేకపోతే తండ్రితో కొద్దిగా విభేదించే పరిస్థితి కానీ ఉంటుంది. విదేశాల విషయాలు ఆకస్మికంగా ముడిపడతాయి. తర్వాత దాదాపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేయాలనుకున్న వారికి మంచి సమయం కలిసి వస్తుంది. అంటే మీరు ఆధ్యాత్మికంగా చాలా పైకి ఎదగటానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. అయితే కొద్దిగా రవికి సంబంధించిన పరిహారం కూడా చేసుకోవటం వల్ల ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, తర్వాత లేదా ఆదిత్య హృదయ పారాయణం నిత్యం చేయటం వల్ల నెక్స్ట్ నెల రోజుల పాటు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి లగ్నాధిపతి రవి. అంటే మీ పర్సనాలిటీకి సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ ఇక్కడ రవి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది. సో అష్టమం అనేసరికి ఇక్కడ సాధన చేయడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. అంటే మీరు ఏదైనా ఒక మంత్రతంత్రాలు నేర్చుకుని, లేదా ఒక మంచి పూజలు స్టార్ట్ చేసి మీరు సాధన చేయడానికి చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయి. వివాహేతర సంబంధాల్లో ఉన్నవారికి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా నిత్యం ఆదిత్య హృదయ పారాయణం చేయటం, 1.5 కేజీల గోధుమల దానం ఇవ్వటం, తర్వాత ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, లేదా హనుమాన్ చాలీసా కంటిన్యూస్గా పఠించడం వల్ల చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయి. కొద్దిగా శత్రువుల తాకిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించి చాలా ఆచితూచి నిర్ణయాలు, తర్వాత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి 12వ స్థానాధిపతి రవి. ఇక్కడ 7వ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ముఖ్యంగా విదేశీయాన విషయాల్లో సడన్గా ఆకస్మికంగా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల బంధంలో కొద్దిగా భేదాభిప్రాయాలు కానీ, ఆకస్మిక పరిణామాల వల్ల కొద్దిగా ఎడబాటు చోటు చేసుకోవటం, దూరం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. కుదిరిన వివాహ సంబంధాలు ఏమైనా ఉంటే సడన్గా మీకు వచ్చే మార్పుల వల్ల కొద్దిగా వివాహ సంబంధాల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చాలా జాగ్రత్తగా, వ్యాపార భాగస్వాములతోనూ వ్యాపారం కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు, అంటే ఆకస్మికంగా ఏదో ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలని అనిపించడం కానీ, లేకపోతే ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వటం కానీ జరుగుతుంది. అయితే వీటి వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇక్కడ హనుమాన్ చాలీసా కంటిన్యూస్గా పఠించటం, లేదా ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, 1.5 కేజీల గోధుమల దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి ఇక్కడ 11వ స్థానాధిపతి రవి. ఇక్కడ 6వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. సో ఇది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. శత్రుజయం కలుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు ఏమైనా ఉంటే మీకు ఫేవర్లో తీర్పులు వస్తాయి. తర్వాత వాగ్వివాదాలు కానీ, జగడాల్లో మీదే పైచేయి అవుతుంది. తర్వాత విశేషమైన ధనలాభం కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ, వ్యాపారంలో కానీ, లేకపోతే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. తర్వాత దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దశమాధిపతి, అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అధిపతి రవి ఉన్నాడు. ఇక్కడ
పంచమ స్థానం అయితే పంచమ స్థానం అనేసరికి సంతాన స్థానం, మన ఆలోచనలు, తర్వాత నిర్ణయాలు, తీసుకునే నిర్ణయాలు కానీ, కాంపిటీషన్కి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించి రవికి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ముఖ్యంగా ఎమోషన్స్, చాలా ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సడన్గా ఆకస్మికంగా మీకు వచ్చే ఎమోషన్స్ ఏవైతే అంటే భావోద్వేగాలను రాసి పెట్టుకుని తర్వాత వాటిని పరిశీలించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు అంటే స్విఫ్ట్గా ఆలోచన, అంటే మీరు ఈ టైంలో తీసుకునే నిర్ణయాలు అంటే 9, 10, 11, 12 తారీఖులో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొద్దిగా లాంగ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత స్టమక్కి సంబంధించిన విషయాలు కానీ, హృదయానికి సంబంధించిన విషయాలు కానీ, కొద్దిగా మీ ఎమోషన్స్ కానీ వీటిల్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించటం, 1.5 కేజీల గోధుమలు దానం ఇవ్వటం, తర్వాత నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అంటే లక్, దైవబలం, తండ్రికి సంబంధించిన స్థానం, తర్వాత విదేశీ విషయాలకు సంబంధించి, అదృష్టానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటికీ రవి అధిపతి. ఇక్కడ చతుర్థ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది. ఇదంత మంచి ఫలితాలను ఇయ్యదు. అంటే డొమెస్టిక్ పీస్ ఏదైతే ఉందో, అంటే గృహంలో వాతావరణం కొద్దిగా ప్రాబ్లం, డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కొద్దిగా సుఖ సంతోషాల్లో కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. వాహనానికి సంబంధించిన విషయాలు కానీ, తర్వాత బంధువులకు సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ప్రాబ్లం సడన్గా క్రాపప్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వాహనం నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ 3 నెలలు. ఇంకా విదేశాల్లో సంబంధించిన విషయాలు, తండ్రికి సంబంధించిన విషయాలు, అంటే తండ్రితో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం, తర్వాత విదేశాల విషయాల్లో కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఇక్కడ 1.5 కేజీల గోధుమలు దానం ఇవ్వటం, తర్వాత ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, హనుమాన్ చాలీసా పఠనం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వారికి అష్టమాధిపతి రవి ఇక్కడ 3వ స్థానంలో, అంటే అష్టమం అనేసరికి ఆయుస్థానం, 3వ స్థానం వచ్చేసి 2వ ఆయుస్థానం. అంటే ఇక్కడ 3వ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తారు. విశేషమైన ధనలాభం కలుగుతుంది. ధైర్యంగా, పరాక్రమంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆకస్మికంగా మీకు ఇక్కడ ఏదో ఒక అదృష్టం కానీ, లేకపోతే ఏదో ఒక మంచి అవకాశం కానీ కలిసి రావటం, తర్వాత జీవితంలో ఎదగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఇక్కడ అష్టమాధిపతి గ్రహణం ఏర్పడుతున్నందువల్ల కొద్దిగా కొద్దిపాటి పరిహారం చేసుకోవటం, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్ణయాలు తీసుకోవటం తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సోదరులతో కూడా కొద్దిగా మంచి సంబంధాలు ఏర్పడటం, తర్వాత తోటి సహోద్యోగుల వల్ల మంచిగా కలిసి రావటం జరుగుతుంది, ఇరుగు పొరుగు వారి వల్ల. సో ఇక్కడ రవికి సంబంధించిన పరిహారం అంటే 1.5 కేజీల గోధుమల దానం ఇవ్వటం, తర్వాత నిత్యం హనుమాన్ చాలీసా పఠనం చేయటం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. చాలా విశేషమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి సప్తమాధిపతి అంటే భార్యకి సంబంధించిన విషయాలు, వాణిజ్యానికి అంటే వ్యాపారానికి సంబంధించిన విషయాలు, రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ 2వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. అంటే రవికి, వీటన్నిటికీ అధిపతి రవి కాబట్టి 2వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ఇది కొద్దిగా మధ్యస్థమైన ఫలితాలను ఇస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆచితూచి చేయాలి, మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సడన్గా మీరు మాట్లాడే అనాలోచితంగా కానీ, లేకపోతే ఆవేశంతో మాట్లాడే మాటల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ఐకమత్యం తగ్గే అవకాశం ఉంటుంది. సో తర్వాత మాట తీరు వల్ల ఈ వైవాహిక బంధంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే వ్యాపార భాగస్వాములతో కానీ, భార్య లేదా భర్తతో కానీ కొద్దిగా డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే 1.5 కేజీల గోధుమల దానం ఇవ్వటం, తర్వాత హనుమాన్ చాలీసా పఠనం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి రాశిలోనే రేవతి నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతోంది. ఈ రవి ఇక్కడ 6వ స్థానాధిపతి అంటే శత్రు రోగ రుణాలకు అధిపతి.
లగ్నంలో ఉండటం, తర్వాత గ్రహణం ఏర్పడటం. సో దీనివల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. శత్రువుల వల్ల శత్రువుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా అనారోగ్యం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా మీరు ఒకటి ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ ఏదో ఒక రకమైన శత్రుత్వం ఎవరితోనో ఏర్పడి దాని మూలంగా కొంచెం ప్రాబ్లం రావటం. తర్వాత మీ మీ స్వభావం కారణంగా అనారోగ్యం కానీ, లేకపోతే అంటే ఎక్కువ ఒత్తిడి తీసుకోవటం, లేకపోతే అవతల వారిని కొద్దిగా బాధ పెట్టే స్వభావం కానీ, ఇట్లా లేకపోతే కొద్దిగా ఎక్కువ అష్టాలు స్ట్రెచ్ చేసి పనిచేయటం వల్ల వచ్చే మీ పర్సనాలిటీ వల్ల కొద్దిగా అంటే మీ నైజం వల్ల, లేకపోతే మీకున్న స్వభావం వల్ల, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొద్దిగా దీర్ఘకాలికంగా వ్యాధులు కానీ, శత్రువులు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు చేసుకోవాలి. ఇక్కడ 12వ స్థానంలో శని కుజుల కలయిక కూడా ఉంది. దీనివల్ల కొద్దిగా నవగ్రహ శాంతి చేసుకోవటం, తర్వాత 1.5 కేజీల గోధుమల దానం ఇవ్వటం, ఆరోగ్యరీత్యా కరెక్ట్గా జాగ్రత్తలు తీసుకోవటం, అనవసరమైన వైరాలు తగ్గించుకోవటం, తర్వాత హనుమాన్ చాలీసా పఠనం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.